నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ అద్భుతం. ఇది ఒడిశాకు చెందిన తరణి సాహు గారి అనుభవం. నేను పంచుకోవాలనుకుంటున్నది మన సర్వశక్తిమంతుడైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ నిజంగా ఎంత శక్తివంతుడు, కరుణామయుడు అని నిరూపించే నమ్మశక్యం కాని అద్భుతం. ఫిబ్రవరి 10న నేను కియోంఝర్ జిల్లాలోని గడ్గాన్లో ఆరోగ్య ముక్తివర్ధన్ ప్రక్రియను నిర్వహించాను. పాల్గొన్న వారందరూ ప్రగాఢమైన దివ్య స్థితులలోకి వెళ్లి అపారమైన ఆనందంతో నిండిపోయారు. ఈ ప్రక్రియలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ ఆశీర్వాదాలను పొందడానికి పాదుకల ప్రక్కన ఒక నీటి బాటిల్ని ఉంచమని మాకు సూచించబడింది. నేను అలా చేశాను. తరువాత ఆశీర్వదించిన బాటిల్ను నా కారులో ఉంచాను. అప్పుడు ఒక అద్భుతం సంభవించింది. ఈ ప్రక్రియ జరిగిన 9 రోజుల తర్వాత ఫిబ్రవరి 19న తిత్లీ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు 5,000 కోడి పిల్లలను డెలివరీ చేసే పని నాకు అప్పగించారు. ఆ సమయంలో నేను 4,650 కోడి పిల్లలను మాత్రమే డెలివరీ చేయగలిగాను. మిగిలిన వాటిని రాత్రిపూట కోళ్ల ఫారంలో ఉంచారు. మరుసటి రోజు మిగిలిన కోడి పిల్లలను కార్టూన్లలో ప్యాక్ చేసి వాహనం వచ్చినప్పుడు వాటిలో దాదాపు 90% ఊపిరాడక చనిపోవడం చూసి మేము భయపడ్డాము. ఈ హృదయ విదారకరమైన సంఘటన మమ్మల్ని కలిచివేసింది. ఇంకా ఏమి చేయాలో తెలియక నా కారులో ఉంచిన ఆరోగ్య ముక్తివర్ధన్ ప్రక్రియ నుండి పవిత్రమైన నీటిని తీసుకున్నాను. ప్రగాఢమైన ప్రార్థన, పూర్తి శరణాగతితో నేను ప్రాణం లేని కోడి పిల్లలపై నీటిని చల్లాను. వాటిని రక్షించమని నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవానులను పిలిచాను. ఆపై ఒక అద్భుతం జరిగింది. నా కళ్ల ముందే పిల్లలు కదలడం, కిచకిచలాడడం, తిరిగి ప్రాణం పోసుకోవడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కటిగా అవన్నీ సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిలబడ్డాయి. నేను పూర్తిగా ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఈ దైవిక అద్భుతం యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి పదాలు చాలవు. చనిపోయిన వాటిని తిరిగి బ్రతికించిన నా ప్రియమైన శ్రీ పరంజ్యోతి భగవతి భగవాను పట్ల నా హృదయం అనంతమైన కృతజ్ఞతతో పొంగిపోతోంది. జై బోలో ఆప మృత్యు పరిహార ప్రాణప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుకి జై. మనందరినీ రక్షించడానికి ఈ భూమికి దిగి వచ్చినందుకు వారికి అనంత కోటి కృతజ్ఞతలు.